సార్ ఏమిటి సార్ ఈ కవిత గారి లేఖ కలకలం? బీజేపీ రఘునందన్ రావు గారు, ఎంపీ రఘునందన్ రావు గారు తెలంగాణలోన మరో షర్మిలగా కవిత మారబోతోంది అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటి ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే మనము ఒక విషయాన్ని చాలా విడమర్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఇలా రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి విశ్లేషణ కానీ జాతీయ పార్టీలు సంబంధించినటువంటి అంశాలు చూసుకోకపోతే ఇలా కవిత గారు రాసినటువంటి లెటర్ బహిర్గతం అయ్యింది అని అంటే ఒక్కటైతే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వాట్సాప్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఇలా వార్తలు లెటర్లు రాసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో అయితే లేవు. మళ్ళీ ఆమె ఎందుకు లెటర్ రాసిందో ఆమెకే తెలవాలి. ముఖ్యమంత్రితో కలవనికే వీలు లేనటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యమంత్రి అంటే ఆయనకైతే తండ్రే కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, ఖాళీగా ఉన్నాడని అదే పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖాళీగా ఉన్నాడు, కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. పార్టీ అంతర్గత విషయాలు కూర్చొని మాట్లాడుకుంటే సరిపాయే. దానికి లెటర్ రాసి లెటర్లో అనేక విషయాలు చెప్పి నువ్వు వాళ్ళని విమర్శించలే వీమని విమర్శించాలంటే అనేక విషయాలు మాట్లాడి పార్టీలు అది ఉంది ఇది ఉంది ఇవన్నీ చెప్పడానికి ఉత్తరాలు రాసుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో అవసరం లేదు. ఒకవేళ ఉంది అంటే రోజువారీ విషయాలు మాట్లాడొచ్చు. అంటే టెక్నాలజీ సరిపోయింది, వాట్సాప్ లో చాట్ చేయండి, ఫోన్ లో మాట్లాడండి, తండ్రితో డైరెక్ట్ కలవాల్సినటువంటి అవసరం ఉండే. ఈ ఉత్తరాలు రాసి 6 పేజీల రామాయణం రాసి అందులో అనేక విషయాలు పెట్టి ఇవన్నీ పెట్టడం అంటే అసలు ఉద్దేశం ఏంది? అంటే తండ్రికి కొడుకున్నటువంటి సాన్నిధ్యము తండ్రికి బిడ్డకి లేదా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటలేరా? కలిసి ఉన్నటువంటి పరిస్థితులు లేవా? ఉత్తరాలు రాసేంత దూరం ఎట్లొచ్చింది? అసలు ఎందుకు వచ్చింది? నిజంగా కూడా ఇలా మనం ఊరల్గా మొత్తం చెప్పాలి అనుకుంటే ఎప్పుడైతే మొన్న ప్లీనరీ జరిగిందో, మొన్న వాళ్ళు 25 సంవత్సరాలకు సంబంధించిన ప్లీనరీ జరిగినప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్ గా రాజకీయ వారసుడు బీఆర్ఎస్ పార్టీకి లేదా కేసీఆర్ రాజకీయ వారసుడు హరీష్ రావు అని కాదు, కవిత కాదు, కేటీఆర్ అనే బల్ల గుద్దినట్టు ఆ బహిరంగ సభ మీద చూపించేసిండు. ఆ యొక్క సభలో 2 ఫోటోలు ఉన్నాయి. ఒకటి ఎవరిది అంటే కేటీఆర్ది, ఇంకోటి కేసీఆర్ తప్ప ఇంకొకటి లేదు అన్నప్పుడు హరీష్ రావు కూడా అర్థమైంది కదా. బిగినించి ఉన్నటువంటి హరీష్ రావు ఎప్పుడైతే నేను చెప్తా అన్ని చెప్పినాక చెప్పు నువ్వు చెప్పండి సార్, చెప్పండి గాంధీ గారు. నేను చెప్తా ఉన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మొత్తం కోర్ కమిటీ మొత్తం అందరు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకు ముందు సభలో లేలేదా? అనేక సభలలో మీద అందరు ఫోటోలు వేసి అన్ని చేసిన సభలు బొచ్చడు ఉన్నాయి సభలు. అట్లా కాదురా ఇలా జరుగుతుంది. ఏంది కవిత ఎక్కడ పోయింది, హరీష్ రావు ఎక్కడ పోయిండు? అది జరిగిన తర్వాత కదా హరీష్ రావు బయటకు వచ్చినటువంటి విషయం. హరీష్ రావు పార్టీ మారుతాడేమో, హరీష్ రావు ఏదో కుంపడి పెడతాడేమో అని. అదే అండి ఆది నుంచి జరుగుతున్నదే. ఆది నుంచి ఈ పార్టీని విచ్ఛిన్నం చేయాలని చాలా మంది కలలు కంటూనే ఉన్నారు. అందులో ప్రయత్నమే ఇవన్నీ. అవునా? అంటే మేము కలలు కంటే మీరు ఒప్పుకుంటారా? అదే చెప్తున్నాం కదండి. అందుకే కదా మా కవితక్క కూడా చివరిగా మాట్లాడుతూ కూడా లెటర్ రాసిన అని చెప్పినా కూడా కవితక్క ఏం చెప్పిందండి? మా బాస్ కేసీఆర్ గారే ఆయనతోనే మేము పనిచేస్తాం, ఆయనతోనే ఉంటామని చెప్పిందండి. గతంలో మీ బాస్ ఏమన్నాడు చెప్పరా? నా కొడుకు బిడ్డ సెటిల్ అయి ఉన్నారు, నా కొడుకు సెటిల్ అయి ఉన్నాడు, నా కొడుకు ఎక్కడ కూడా రాడు అన్నాడు. మరి ఎందుకు వచ్చిండు? హరీష్ రావు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? హరీష్ రావుకి ఇవ్వాలి. అరే రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు 10 నెలలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు హరీష్ రావుకు. ఇలా బలిక బక్రా చేసిన హరీష్ రావుని ఇట్లా మాట్లాడే అక్కడ ఏమీ లేకుండా మీరు సృష్టించడమే ఇవన్నీ. అంటే ఇప్పుడు గాంధీ గారు విషయం మీద కూడా మళ్ళీ మనము వెనకేసుకొని మాట్లాడితే సమంజసమైన పని కాదు అది. గాంధీ గారు అదే చెప్తున్నామండి. ఓకే గాంధీ గారు సార్, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ ఫోల్డర్లో వెళ్ళిపోతోంది కవిత అని మీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఇగో సార్ ఇప్పుడు ఒక విషయం మీకు క్లియర్ గా మీ వాళ్ళే చెప్తున్నారు, అందుకోసం అడుగుతున్నా సార్. మా వాళ్ళు చెప్తున్నారంటే ఒక మీకు వాస్తవాలు కూడా చెప్తాం. 2012 నుంచి 16 వరకు కవిత గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కంపెనీలో కామన్ డైరెక్టర్లు వాళ్ళిద్దరు, కంపెనీ బిజినెస్ పార్ట్నర్లు వాళ్ళిద్దరు. ఇలా కవిత మాట్లాడుతుందంటే దాని వెనకాల 101% ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉంది. రేవంత్ రెడ్డి ప్రమేయం లేని ఆయన ఇవన్నీ మాట్లాడదు కవిత. కవిత మాట్లాడదు 100% రేవంత్ రెడ్డి ప్రభావం ఉంది. జరగవచ్చు నిజంగా రేపు ఆమె పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదు, లేదా మళ్ళా పార్టీ పెట్టిన తర్వాత విలీనమై మళ్ళా కాంగ్రెస్ లో పోయినా ఆశ్చర్యం లేదు. అయితే వాళ్ళ తండ్రి మీదనే ఆరోపణలు చేస్తా ఉంది కదా, సామాజిక తెలంగాణ రాలేదంటుంది. అంటే ఎవరు తీసుకురానట్టు, ఎవరు తప్పు చేస్తున్నట్టు?
అంటే వాళ్ళ బాసే తప్పు చేసినట్టు కదా. గతంలో మాట్లాడుతూ ఆమె సామాజిక తెలంగాణ రాలేదు, తెలంగాణ ఇది కాలేదు, తెలంగాణ అది కాలేదు, ఇది కాలేదు అని చెప్పి ఆరోపణలు ఎవరి మీద చేస్తుంది? 10 సంవత్సరాల అధికారం వీళ్ళే కదా. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆరోపణలు ఎవరు? అంతెందుకు ఇవాళ కేటీఆర్ మాట్లాడితే కనీసం కవిత పేరు కూడా ప్రస్తావించినటువంటి భయంలో ఉన్నాడు. పేరైనా ప్రస్తావించలే, కవిత పేరు కూడా అంటే అదే పెద్ద విషయం కాదు అన్నారు కవిత పార్టీ మనిషి కదా. గాంధీ గారు అదే అంత పెద్ద విషయం కాదు, అనవసరంగా వీళ్ళు రాతాంతం చేస్తున్నారు, అంతకుమించి చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, వాటి గురించి అస్సలు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. సార్ ఇప్పుడు అంత విషయం కాదు అని అంటే కవిత ఎవరో ఆషామాషి వ్యక్తి ఏం కాదు సార్. మాజీ ముఖ్యమంత్రి బిడ్డే, ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, 1, 2, 3, 4లో ఉన్నటువంటి వ్యక్తి. లేనప్పుడు మాట్లాడతారు కదా. మొన్నటికి మొన్న మనం 2 రోజులు మొత్తం చర్చ హరీష్ రావు గురించి మాట్లాడుకోలేదండి. మాట్లాడుకుంటే హరీష్ రావు ఇంటికి పోయి ఆయన వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో సిక్ అయి ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఫాదర్ ని పరామర్శించడానికి పోయినా అన్నారు. బావ బొమ్మర్దులు ఇద్దరై ఈమెను ఏం చేస్తారనే భయం ఆమెకు వచ్చేసింది కదా. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు మాట్లాడుకున్నాడు, ఈ బావ బొమ్మర్దులు ఇద్దరు ఒకటైపోయి ఈమె ప్రభావం ఏముందో పరిస్థితి అర్థమవుతలేదు. ఈమెకు ఒకటి క్లియర్ గా అర్థమైంది సార్. మనం గమనించాల్సినటువంటి విషయము, ఖచ్చితంగా నిన్న ఎయిర్పోర్ట్ లో చూడండి, ఒక్కరు కూడా వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లేడు, ఒక జెండా లేదు, వీళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి లేడు. సింగిల్ ఎజెండా కవిత సీఎం అని అంటున్నారు. కవితకు సంబంధించిన మనుషులు ఉంటున్నారు, బీసీ సంఘాలు ఉంటున్నాయి. అంటే ఉద్దేశం ఇక్కడ క్లియర్ కనబడతా ఉంది కదా సార్. ఆడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంది అంటే ముమ్మాటికి ఒకటైతే అర్థమవుతుంది. కవిత ముందు ముఖ్యమంత్రి ఏదైతే వాళ్ళ నాన్న మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి ఒక ఇండికేషన్ ఇచ్చింది, లెటర్ ద్వారానా XYZ ద్వారా మీరు స్పందించకపోతే నా స్థాయిలో నేను స్పందిస్తా అనేటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా చూపించింది. తర్వాత వాళ్ళ అన్నకు కూడా ఆమె బలం ఏందో చూపియాలి, ఆమె రుచి ఏందో చూపియాలి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే కేటీఆర్ ఆమెను లెక్క చేయట్లేడు. ఎక్కడ కూడా ఈమె సొంతంగా జాగృతి సంస్థకు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించుకుంటున్న అవకాశం లేకుండా పోయింది, కమిటీలు వేసుకుంటున్నటువంటి అవకాశం లేకుండా పోయింది. హరీష్ రావు కూడా ఎక్కడైనా పోయి కార్యక్రమాలు చేయాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన ఉన్నాడు, పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా పార్టీని హస్తగతం చేసుకున్నటువంటి కేటీఆర్ వీళ్ళిద్దరి పక్షాన ఉన్నప్పుడే కదా ఒకరినొకరు పరస్పరం గిరైతున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ నిజంగా కూడా చూసుకోవాలనుకుంటే ఇలా పార్టీల సెకండ్ లీడ్ పర్సన్ ఉండాల్సింది హరీష్ రావు అండి. బిగినింగ్ ఉన్నటువంటి హరీష్ రావు పరిస్థితి ఏమైంది? గాంధీ గారు మళ్ళీ మాట్లాడదాం. గాంధీ గారు లైన్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడదాం ఆ విషయము. ఓకే సార్, చెప్పండి సార్ రవీందర్ గారు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఈయన కాంగ్రెస్కు సంబంధించినటువంటి విప్ ఉన్నారు కదండి, ఆయన శ్రీనివాస్ గారు, ఆయన కవిత గారికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారంటే ఎమ్మెల్సీ కవితకు ప్రశ్నలు సంధిస్తూ కేసీఆర్ దేవుడైతే కేసీఆర్ పక్కన కోవర్ట్లు ఎవరు అని అడిగారు. అలాగే బీఆర్ఎస్లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరు, సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, మీకు కూడా ఫామ్ హౌస్లో ప్రవేశం లేదా, మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఎవరు అని ఆయన అడిగారు. పైగా ఏంటి, ఎయిర్పోర్ట్లో మీకు స్వాగతం పలికేందుకు ఒక్క బీఆర్ఎస్ జెండా కూడా కనిపించలేదు. ఇన్ని ప్రశ్నలు సంధించారు. దీన్ని రాజకీయంగా అంటే కాంగ్రెస్ అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తారు అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళ ప్రైవేట్ వ్యవహారమే ఏంటో కనుక అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇలా రచ్చకెక్కి వీడియోల ముందు నిలబడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొందరేమో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళేమో తెలంగాణ షర్మిలాగా మారిపోతుంది అని అంటున్నారు, మీ కాంగ్రెస్ వాళ్ళేమో 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. పొలిటిసైజ్ చేసేసి దీన్ని మధు గారు, రాజకీయ పార్టీలు